నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు సావిత్రమ్మ. సావిత్రమ్మ గారు ఏం చేస్తుంటారు? మేమేడు చేస్తాను, ఇదే చేస్తాను, వ్యవసాయం చేస్తాము, ఈ పని చేస్తాను. ఈ పని చేసుకుంటూ ఉంటారు. ఏంటమ్మా మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీ కురపం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీశ్వరి గారు ఉన్నారు. మరి ఎవరు వస్తారనుకుంటున్నారు ఈసారి? ఎవరు వస్తారంటే మరి ఇతనే ఈవిడే వస్తుంది అనుకుంటాను. ఏడు చేస్తుందో దేవుడి దయ, అది మనలో నేటి ఉంది. ఈవిడంటే ఎవరు? జగదీశ్వరి గారా? పుష్పారాణి. పుష్పశ్రీవాణి. శ్రీవాణి. ఆవిడ పేరు రాదు కానీ పెద్దగా మాకు పూర్తిగా రాదు. శ్రీవాణి గారు. శ్రీవాణి. ఎందుకని రావాలనుకుంటున్నారు? మాకు ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తుందే, మరి అవి ఆవిడ ఇచ్చిన వాళ్ళ అవి ఇచ్చేసిందా? ఆవిడ అన్ని వాళ్ళ ఇచ్చేసిందే, మనకేటి కావాలా? అందుకే అంతాను. అంటే మరి జగదీశ్వరి గారు వాళ్ళ ప్రభుత్వం వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తారంట. ఏమో వాటి సంగతి, ఆధార సంగతి అవి. ఇప్పుడు మాకు ఇచ్చినవి ఈవిడిచ్చిందే, జగన్మోహన్ రావు ఇచ్చాడా? మరి ఇచ్చిన తర్వాత ఈవిడ ఇచ్చింది అంతం, కానీ వీళ్ళే ఇచ్చారు అంతం, కానీ అది ఇచ్చారు అంత మేటే కాదమ్మా. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగదీశ్వరి గారే గెలుస్తారంటున్నారు ఇక్కడ. రావాలి. ఎవరు? జగదీశ్వరి గారా పుష్పశ్రీవాణి గారు? పుష్పశ్రేణి. పుష్పశ్రీవాణి రావాలి. గెలుస్తారా ఇక్కడ ఖచ్చితంగా? మరి పైన జగన్ గారు గెలుస్తారా? జగన్ మరి ఆవిడ గెలితే ఈవిడ ఇతను గెలరేటే, ఇద్దరు గెలుస్తారు. అలాగైతే ఇద్దరు గెలుస్తారు ఖచ్చితంగా. ఓకే.